హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయంని తన ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు, అది వైరల్గా మారిపోతుంది. బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఒక ఫోటో పోస్ట్ చేశాడు నిఖిల్. ఒక చేత్తో కత్తిని పట్టుకొని ఆ పోస్ట్ కింద క్యాప్షన్ వార్ ఆఫ్ ఈగో లూజర్ ఆల్వేస్ విన్స్ అనైతే క్యాప్షన్ పెట్టాడు. ఈగోతో ఎంత యుద్ధం చేసినా కూడా లూజరే ఫైనల్గా విన్నర్ అవుతాడని అని క్యాప్షన్ పెట్టాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అహంకారంతో యుద్ధం చేసినా లాస్ట్కి లూజరే విన్నర్ అవుతాడని పెట్టాడు. అయితే అందరూ నెటిజన్స్ ఏమనుకుంటున్నారు అంటే నిఖిల్ అయితే ఈ పోస్ట్ కావ్య గురించే పెట్టాడని అనుకుంటున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక నిఖిల్ అయితే చాలాసార్లు కావ్యని కలవడానికి ట్రై చేశాడు. కావ్య కొరకే చిన్ని సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. తను ఇన్స్పెక్టర్ విజయ్గా చేశాడు. అయితే ఇంకా 2 సార్లు మనకి బాలరాజు ఫింగర్ ప్రింట్ DNA టెస్ట్ ఇంకా దానికి ఆ బాలరాజు తప్పిస్తాడు. అయితే మనం చూడొచ్చు చిన్ని సీరియల్లో ఏప్రిల్ 2 నుంచి అయితే నిఖిల్ వస్తలేడు. తను నైనిక తనది ఒక పోస్ట్లో గోయింగ్ టు ఫారెన్ వెకేషన్ విత్ బ్రదర్ అని పోస్ట్ చేసింది. అయితే నిఖిల్ నైనిక ఇద్దరు కలిసి అయితే ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు. అయితే ఈ మధ్య మళ్ళీ అయితే చిన్ని సీరియల్లో చిన్ని సీరియల్ వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగారు. నిఖిల్ ఫారెన్ ట్రిప్ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి మళ్ళీ చిన్ని సీరియల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే నిఖిల్కి ఇప్పుడు మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి నిఖిల్ ముందు. అయితే తను ఒక కన్నడ ఫిల్మ్లో హీరోలాగా అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే తను మా టీవీలో ఒక కొత్త సీరియల్ రాబోతుంది, ప్రేమ అనే సీరియల్. అందులో హీరోయిన్ కావ్యశ్రీ కాదు, యష్మి కాదు, దేబ్జాని మోదక్ని అయితే తీసుకున్నారు. అది సెకండ్ ప్రాజెక్ట్ నిఖిల్ది. థర్డ్ ప్రాజెక్ట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ 3 పెద్ద ప్రాజెక్ట్స్ అయితే నిఖిల్ ముందున్నాయి. అయితే నిఖిల్ ఏంటంటే తను ఆగస్ట్ అయితే ఇక ఈ బాండ్ స్టార్మాతో బాండ్ అయిపోతుంది, తను ఫ్రీ అయిపోయి ఇక తన ఇష్టం వచ్చిన మూవీస్ అయితే తీసుకోవచ్చు. అయితే నిఖిల్ తన పాపం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు కావ్య, కానీ కావ్య చాలా ఇదివరకు పోస్ట్లకు రిప్లై ఇచ్చేది, పోస్ట్ కూడా ఇప్పుడు ఏం రిప్లై ఇస్తలేదు. తను నిఖిల్ని క్షమించినట్టయితే కనిపిస్తలేదు కావ్య అయితే. కాబట్టి ఇక నిఖిల్ ఫైనల్గా అయితే తను ఇలా పోస్ట్ పెట్టాడు. అయితే ఆ పోస్ట్ చూసి అయితే నెటిజన్స్ చాలా బాధపడుతుండ్రు. కావ్యక్క నిఖిల్ని క్షమించేసి ఎప్పుడైనా ఇది అని అయితే అన్నా కూడా కావ్య పెద్దగా రెస్పాండ్ అవుతలేదు. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్లోకి అయితే మళ్ళీ నిఖిల్ రాబోతున్నాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి కావ్యాన్ని తీసుకురావడానికి అయితే స్టార్ మా యాజమాన్యం ట్రై చేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన కాడి నుంచి నిఖిల్ ఇంకా కావ్య ఇద్దరు చాలా ట్రెండింగ్లో ఉన్నారు. వాళ్ళది ఏ న్యూస్ పెట్టినా సోషల్ మీడియాలో ఇట్లే వైరల్ అయిపోతుంది. అయితే నిఖిల్ ఎంట్రీతో చిన్ని సీరియల్ అయితే చాలా టీఆర్పీ రేటింగ్స్ పెరిగిపోయినాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కానీ షోలో మాత్రం ఇద్దరు వాళ్ళ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుండ్రు. ఇద్దరు పెద్ద కాంటాక్ట్ ఏం ఉండలేదు. అయితే నిఖిల్ కావ్య తనతో రెస్పాండ్ అయితే లేదని చిన్ని సీరియల్ నుంచి బయటకు వచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి, కానీ కాదు, తను ఫారెన్ ట్రిప్లో ఉన్నాడు, ఇక రిటర్న్ వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఇంకొక 2-3 షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మనకు 2-3 డేస్లో నిఖిల్ అయితే సీరియల్లోకి వస్తాడు. తను పోయేటప్పుడు చిన్ని మెడలో ఒక గొలుసు వేసి నేను మళ్ళీ కలుస్తా అని అయితే చెప్పైతే వెళ్ళాడు. అంటే నిఖిల్ ఆ సీరియల్లోకి వస్తాడు, చిన్ని సీరియల్లోకి. అయితే ఇప్పుడు మాత్రం తను నిఖిల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. కావ్యశ్రీ కొంచెమన్నా రెస్పాండ్ అయ్యి మంచిగా నిఖిల్తోని మాట్లాడి వాళ్ళిద్దరు కూర్చొని తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నిఖిల్ అయితే ట్రై చేస్తుంది, కానీ కావ్య పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేదు. అయితే కావ్య మనసు బాగా హర్ట్ అయిపోయింది, తను నిఖిల్ని క్షమించే పొజిషన్లో లేదు. ఇక నిఖిల్ తనకు చాలా బిగ్ బాస్ విన్నర్ అయినాక ఇన్ని రోజులు కూడా ట్రెండింగ్లో ఉన్నాడు. తనకు వన్స్ బాండ్ కంప్లీట్ అయిపోతే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నిఖిల్కి. తను ఇప్పుడు కొంచెం మంచిగా చాలా స్లిమ్ అయిపోయి హీరో లుక్లో ఉన్నాడు నిఖిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.